ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన సేవకుడు అయిన యోహాను ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జీవము ప్రత్యక్షమాయను అని తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రత్యక్షమాయను ఆ జీవము అన్నట్లయితే, ఆదిలో మానవుడు దేవుడు అనుగ్రహించిన నిత్య జీవాన్ని, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక కోల్పోయిన ఆ యొక్క జీవము ఈ లోకములో పాపమును ప్రవేశపెట్టి మరణాన్ని ప్రవేశపెట్టి ఉంటూ ఉండగా, ఈ మరణము, పాప సంబంధమైన జీవితము నిన్ను నన్ను నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్ళనై ఉంటూ ఉండగా, మరి జీవాధిపతి అయిన దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి జీవాధిపతిగా ప్రభు ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ జీవము ప్రత్యక్షమాయను. ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనం ఉంటూ ఉండగా జీవాధిపతి అయిన దేవుడు ఆయన పరలోక మహిమంతటిని విడిచిపెట్టి, ఇదిగో నిన్ను నన్ను ఆయన తన జీవములో నిత్య రాజ్యములో బ్రతికించాలని ఆయన దిగి వచ్చాడు. ఎందరైతే ఆ యొక్క ప్రభువుని హృదయపూర్వకంగా, ఆ జీవాధిపతి అయిన దేవుణ్ణి మరి హృదయపూర్వకంగా చేర్చుకుంటారో వారిని ఆయన వెలిగించే దేవాది దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయంలో కూడా, యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 4వ వాక్యాన్ని గమనించినట్లయితే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఆమేన్. ఆయనలో జీవమున్నది. ఈ జీవము లోకములోనికి వచ్చి ఉంటూ ఉన్నది. ఆ లోకములోనికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగిస్తూ ఉన్నది. వెలుగై ఉన్న దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను వెలిగించాడు జీవాధిపతిగా.